హాయ్ అండి అందరికీ, నేను మీ అనుషా కృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ వచ్చేసి విధి కలిపిన ప్రేమికులు పార్ట్ 29. ఆ వర్షంలో హాస్పిటల్కి వెళ్ళే సగం దూరంలో నవీ కార్ సడన్గా ఆగిపోయింది. ఏమైంది సార్ అంది అమ్ములు. తెలీదు, ఏంటో సడన్గా ఆగిపోయింది, ఏమైందో చెక్ చేస్తాను అంటూ కార్ దిగాడు నవీ. ఆ వర్షంలో తడుస్తూ కార్ బ్యానెట్ ఓపెన్ చేసి ఒక 10 minutes చెక్ చేసి కార్ ఎక్కిన నవీని, ఏమైంది సార్, ఎందుకు సడన్గా కార్ ట్రబుల్ ఇచ్చింది అని అడిగింది అమ్ములు. ఏవో వైర్స్ కట్ అయినట్టు ఉన్నాయి, మెకానిక్ వస్తేనే కారు స్టార్ట్ అవుతుంది అని అంటూ తెలిసిన మెకానిక్కి కాల్ చేద్దామని ఫోన్ తీసుకొని ఛా అంటూ ఫోన్ బ్యాక్ సీట్లో వేసేశాడు. ఏమైంది సార్, ఫోన్ ఎందుకు అలా పడేశారు అని అమ్ములు అంటుండే, మెకానిక్కి కాల్ చేద్దామంటే సిగ్నల్స్ రావట్లేదు, ఇంకా సిగ్నల్స్ వచ్చి మెకానిక్ వచ్చే వరకు మనం కార్లోనే అంటున్న నవ్వితో, ఆగండి నా ఫోన్లో సిగ్నల్స్ వస్తున్నాయేమో చూస్తా అంటూ అమ్ములు తన ఫోన్ తీసుకుని చెక్ చేస్తుంటే అమ్ములు ఫోన్లో కూడా సిగ్నల్ రాకపోవడంతో నా ఫోన్లో కూడా రావట్లేదు సార్ అంది అమ్ములు. హాస్పిటల్లో సౌమ్య, జాను, అమ్ములు, నేను నవీ సార్ హాస్పిటల్కి వస్తున్నాం, మీకు ఒక షాకింగ్ గుడ్ న్యూస్ చెప్పాలి అని బయలుదేరే ముందు మెసేజ్ చేసి ఉండటంతో ఇప్పుడు పడుతున్న భారీ వర్షానికి ఈ పాటికి అమ్ములు నవీ సార్ వచ్చేయాలి కదా, ఇంకా రాలేదేంటి, ఈ వర్షంలో ఎక్కడైనా స్టక్ అయి ఉంటారా అని టెన్షన్ పడుతూ ఉన్నారు. వీళ్ళ టెన్షన్ని గమనించిన వంశీ, ప్రణవ్, ఏమైంది, ఎందుకలా టెన్షన్ పడుతున్నారు అని అడిగారు. ప్రణవ్కి జాను ఆఫీస్లో జాయిన్ అయినప్పటి నుండి ఆమె పైన క్రష్ ఉంది. ఆమెను చూస్తూ హ్యాపీ ఫీల్ అవుతుంటాడు, కానీ అతని ప్రేమ విషయం ఎవరికీ తెలియదు. సీక్రెట్గా ఆమెను చూస్తూ ఫాలో చేస్తూ ఉంటాడు. ప్రణవ్ ఫ్లాట్ కూడా జాను వాళ్ళ ఫ్లాట్కి బ్యాక్ సైడ్ ఉంటుంది. అతని రూమ్ విండోలోంచి జాను రూమ్ బాల్కనీ కనిపిస్తుంటుంది. ఆమె బాల్కనీలోకి వచ్చే టైం కోసం రోజంతా ఆ విండో ముందు నిల్చుని ఉంటాడు ప్రణవ్ ఆఫీస్ లేని రోజుల్లో. మిగతా రోజులంతా ఆఫీస్లో ఆమెని చూస్తూ బతికేస్తున్నాడు. ఆమె కోసమే తనకి క్యాబిన్ ఉన్న లంచ్ క్యాఫెటేరియాలో తింటాడు. ఇవన్నీ తెలియని జాను కొలీగ్స్తో జోక్స్ వేసుకుంటూ హ్యాపీగా తిరుగుతుంటే ఆమె వెనుక హచ్ కుక్క పిల్లలా ప్రణవ్ తిరుగుతుంటాడు. అందుకే అమ్ములు నవి వెళ్ళిపోయినా జాను అక్కడ ఉంది అని అక్కడే నిలబడిపోయాడు ప్రణవ్. హాస్పిటల్లో ఎవరూ గమనించలేదు, కానీ ప్రణవ్ మాత్రం నిమిషానికి ఒకసారి జానుని చూస్తూనే ఉన్నాడు. చూద్దాం వీళ్ళ ప్రేమ బండి ఎప్పుడు పట్టాలెక్కుతుందో. ఏమైంది, ఎందుకు టెన్షన్ పడుతున్నారు అని అడిగిన ప్రణవ్ వంశీతో అమ్ములు వస్తున్నట్టు విషయం చెప్పి ఈ పాటికి రావాలి, కానీ రాలేదు అంటే ఎక్కడో స్టక్ అయ్యి ఉంటారు, ముందే వర్షం చాలా హెవీగా పడుతుంది అని సౌమ్య జాను చెప్పడంతో జాను టెన్షన్ పడడం చూడలేని ప్రణవ్ ఆఫీస్ బస్ డ్రైవర్కి కాల్ చేసి అతని కార్ని హాస్పిటల్కి తెప్పించుకొని నేను వెళ్ళి వెతికి వస్తాను అంటూ బయలుదేరగా వంశీ కూడా ప్రణవ్తో పాటు బయలుదేరాడు. కవితకి కళ్ళతోనే జాగ్రత్త, బాయ్ అని చెబుతూ వాళ్ళిద్దరి సైగలు గమనిస్తున్న సౌమ్య, జాను ముసిముసిగా నవ్వుకున్నారు. సౌమ్య, జాను వంశీ కవిత వాళ్ళ హస్బెండ్ అనుకుంటున్నారు. వెళ్తూ వెళ్తూ జానుని ఒకసారి కళ్ళ నిండా చూసుకుని వంశీతో పాటు బయలుదేరాడు ప్రణవ్. సమయం గడిచే కొద్దీ వర్షం పెరిగిపోతూ ఉంది.
కారులో ఉన్న నవీకి, అమ్ములుకి ఆ వర్షంలో బయట ఏం కనిపించట్లేదు. ప్రతి 10 సెకండ్స్కి ఫోన్ చెక్ చేస్తున్నాడు నవీ, సిగ్నల్స్ దొరుకుతుందేమో అని. కానీ లాభం లేకపోయింది. అక్కడ సిగ్నల్స్ అస్సలు అందడం లేదు. ఇద్దరిలో మౌనం రాజ్యమేలుతుంది. ఆ ఏకాంతం అతనిలో కోరికలను రేపుతుంది. ఆమెను ముట్టుకోవాలని, హత్తుకోవాలని అతని మనసు చిలిపిగా అతని చెవిలో గుసగుసలాడుతుంటే కష్టంగా మనసుకి సర్ది చెప్తూ అమ్ములు అని పిలిచాడు. ఆ పిలుపులో ప్రేమ. నవీ వైపు చూస్తూ ఏమన్నారు? అది నా ముద్దు పేరు, మీకెలా తెలుసు? ఆమె ముఖంలో ఆశ్చర్యం. నీ ప్రేమ గురించి, పెళ్ళి గురించి తెలుసుకున్న నాకు నీ ముద్దు పేరు తెలుసుకోవడం కష్టం కాదనుకుంటా. అతని పెదవులపై చిలిపి నవ్వు. అది కూడా నిజమే అనుకుంది అమ్ములు. నేను నిన్ను ఒకటి అడగొచ్చా అని నవ్వి అడగగా అంది ఆమె. ఓన్లీ మా అమ్మ కోసం నా ప్రపోజల్ ఒప్పుకున్నావని తెలుస్తూనే ఉంది. కానీ నీ మనసులో ఏముందో తెలుసుకోవాలి అనుకుంటున్నాను. నా పైన నీ ఒపీనియన్ ఏంటి? ఫ్రాంక్గా చెప్పు, నేను ఏమీ అనుకోను. అదే చిరునవ్వుతో అడిగాడు నవి. మీరు మంచివారు సార్. నా మీద మీకు ఉన్న ప్రేమ మీ కళ్ళలోనే తెలిసిపోతుంది. మీ ప్రేమ చూస్తుంటే మీకంటే ఎక్కువగా నన్ను ఎవరూ ప్రేమించలేరు అని నా మనసుకు తెలుస్తుంది సార్. కానీ ఒకసారి నమ్మి మోసపోయి ఉన్నాను. అంత ఈజీగా మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నా. నాకు కొంచెం టైం కావాలి సెట్ అవ్వడానికి అని నవీ వైపు చూసి చిన్నగా నవ్వుతూ, అత్తయ్యలో అమ్మని చూసుకోవాలి అనుకుంటున్నాను. అందుకే పెళ్ళికి ముందే ఇంటికి రావడానికి ఒప్పుకున్నాను. లేదంటే పెళ్ళి అయ్యాక మీతో కలిసి ఆ ఇంట్లో అడుగు పెట్టేదాన్ని అంది అమ్ములు. ఆమె చెప్పిన దానికి సంతోషపడుతూ, అంటే నేనంటే నీకు ఇష్టమే కదా అన్నాడు లవింగ్ ఐస్తో ఆమె వైపు చూస్తూ ఐవింగ్ చేసి. తల మీద చెయ్యి పెట్టుకొని, అయ్యో మాస్టారు, మీరంటే నాకు ఇష్టమే కానీ నా మనసు భయంతో నిండిపోయి ఉంది ముందు జరిగిన మోసం వల్ల. అందుకే నాకు కొంచెం టైం కావాలి సెట్ అవ్వడానికి అంటున్నా. ఆమెను చాలా క్యూట్గా ఉన్నావు తెలుసా, ఇలా తల మీద చెయ్యి పెట్టుకొని అని అతని ఫోన్లో ఆమె చిత్రాన్ని బంధించి, నీకు ఎంత టైం కావాలన్నా తీసుకో, నీకోసం ఎన్ని రోజులైనా వెయిట్ చేస్తాను అని ఆమెతో చెప్పి, నీ మనసులో గూడు కట్టుకుని ఉన్న భయాన్ని పోగొట్టి నిన్ను నా దానిగా చేసుకుంటాను. నువ్వు విలువైన వజ్రానివి. నిన్ను వదులుకున్నందుకు అనిరుద్ బాధపడాలి, నువ్వు కాదు అని మనసులో అనుకుంటూ ఆమె చేతిని అతని చేతిలోకి తీసుకొని, నిన్ను నేను ఎప్పటికీ వదలనమ్ములు, నా చివరి శ్వాసలో కూడా నీ చేయి పట్టుకొనే నా ఆఖరి శ్వాస వదులుతాను అంటూ ఆమె చేతిని అతను ప్రెస్ చేసి వదలగా, ఏంటండి ఆ మాటలు అంటూ అతని నోటి మీద చేయి పెట్టింది. ఇలా ఎప్పుడూ మాట్లాడకండి అంటూ. ఆమె చేయి అతని నోటి దగ్గర అడ్డుగా పెట్టి ఉండటం వల్ల అతని వెచ్చని ఊపిరి ఆమె చేతికి తగులుతుంటే ఆమె శరీరంలో అలజడి. ఆమె చిన్న చర్యకే అతనిలో అంతులేని ఆనందం. విన్నారు కదా, ఇది ఇవాల్టి విధి కలిపిన ప్రేమికులు స్టోరీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ స్మైలింగ్. దిస్ ఈజ్ అనూష కృష్ణ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.